నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సో నిజామాబాద్కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేటి నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఇక ప్రధానంగా ప్రజల వద్దకే పరిపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలు ఉన్నాయి. 40,05,043 కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 526 గ్రామాలు ఉంటాయి. 80 వార్డులకు సంబంధించి 29,365 కుటుంబాలు ఉన్నాయి. మొత్తానికి పూర్తి స్థాయి ఇంతవరకు ఈరోజు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రభుత్వం ఎంతో ప్రత్యేకత్వంగా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాలనపై కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. మొత్తం వచ్చే నెల 6వ తేదీ వరకు, అంటే మొత్తం 8 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావడంతో కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తును స్వీకరించేందుకు వచ్చారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 32 మండలాలకు 4 మున్సిపాలిటీ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం 15,70,22 కుటుంబాలు కూడా మొత్తం పూర్తిగా దరఖాస్తు స్వీకరించిన. దీనికి సంబంధించి కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా 250 టీంలు కూడా నిజామాబాద్ లో పనిచేస్తున్నాయి. మొత్తం 4,388 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం దీనికి గాను నిజామాబాద్, అలాగే ఆర్మూరు, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ సంబంధించి మొత్తం 144 కౌంటర్లను కూడా ఏర్పాటు 59 బృందాలు నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీలకు గాను 3 మున్సిపాలిటీ గాను 80 వార్డులు, మొత్తం 80 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 2,93,635 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీనికి సంబంధించి 25 రెవెన్యూ మండలాలు తహసీల్దార్, అలాగే ఎంపీడీఓలు టీం మెంబర్ గా ఉండనున్నారు. ఒక్కొక్క బృందం 1 నుండి 2 బృందాలు, అలాగే మొత్తం 52 బృందాలు మొత్తం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే జనాభాకి ఎక్కువ గాంధారి, అలాగే లింగంపేట మండలాలకు అదనంగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 1,20 లక్షల అప్లికేషన్లు దాదాపు అక్కడ కామారెడ్డికి అందించారు. మరో 22 లక్షల అప్లికేషన్ ఫారం లో కూడా అందుబాటులో ఉంది. ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా ఎత్తున కూడా లబ్ధిదారులు అప్లికేషన్ ఫామ్ తీసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ ఉంటారు. ఫోటోతో పాటు ఆధార్ జిరాక్స్, అలాగే రేషన్ కార్డు కూడా తీసుకువచ్చి మరి అప్లికేషన్ ఫారం తీసుకున్నట్టు మొత్తం 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే ఫామ్ ను కూడా పొందుపరిచారు. దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ సాధించుకున్నాం, ఎంతో ఆశతో తెలంగాణ సాధించుకున్నాం. ఇటు 10 సంవత్సరాల్లో ఎలాంటి లబ్ధి జరగలేదు. మొత్తం డబ్బులు బెడ్రూమ్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. అయితే 6 గ్యారంటీల వల్ల ఖచ్చితంగా తమకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇటు మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2,500, అలాగే రైతు భరోసా కింద ఎకరానికి 15,000, అలాగే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, దాంతో పాటు చేయూత పథకం కింద 4,000, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు. మొత్తం దీనికి సంబంధించి కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా తమకు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో కూడా ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి కూడా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కింది స్థాయి వారికి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూర్చాలి. 6 గ్యారెంటీలు కూడా అమలు కావాలి. దీనిపై ఇటు అధికారులు ఖచ్చితంగా వివరించాలి. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్తేనే, బలహీన వర్గాల వారికి కూడా లబ్ధి చేకూర్తేనే ఇటు సుపరిపాలన అందించే వాళ్ళవుతాం. దీనిపై ఖచ్చితంగా అధికారులు కూడా కఠినంగా వివరించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ సంబంధించిన వార్డులో కూడా ఇప్పటికే కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు కూడా ఫామ్లు అందిస్తారు. ఏమన్నా దానికి సంబంధించి కూడా ఏమన్నా వారికి తేలకుండా కూడా వారికి పూర్తిగా సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా సంబంధించి నోడల్ అధికారిగా ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణ జెట్ తోంతను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజశేఖర్. ఎస్ నవీన్, ఒకటి ప్రధానంగా అంటే చాలా వినూత్నంగా కార్యక్రమం ప్రవేశపెట్టింది. కొందరిలో సందిగ్ధం ఉందంటే గత పథకాలకు సంబంధించి ఏమైనా
ఆ, లోటుపాట్లు లేకపోతే మార్పులు చేర్పు ఉండే అవకాశం ఉంది. అలాంటివి ఏమైనా అధికారులు సందిగ్ధంగా ఎవరైనా క్వశ్చన్లు అడిగినటువంటి పరిస్థితి ఉందా? ప్రజల నుంచి అలాంటి వినతులు వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంకొకటి, రేషన్ కార్డులు లేనటువంటి వారు కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో నాయకులు ప్రచారం చేసినట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో సీఎం ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా వారికి సంబంధించి ఒక ఆ, ఏదైతే ప్రజాపాలనలో భాగంగానే వారికి కూడా ఒక ప్రత్యేకంగా మీ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం, వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకపోతే అని. సో దరఖాస్తులు ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? రేషన్ కార్డుకు సంబంధించి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుంచి 8 గంటలకు ప్రారంభంగా ఉండడం చాలా మంది ప్రజలు కూడా ఏదైతే సెంటర్లు ఉన్నాయి సెంటర్ల వద్దకు వచ్చి అప్లికేషన్ ఫామ్లు తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి మరో 8 రోజుల పాటు అంటే వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది ప్రజలు 8 గంటలకు ఏదైతే సెంటర్లు ప్రారంభమైందో అప్పుడు ప్రజలు ఇటు ఓటర్ కార్డు కావచ్చు, ఇటు రేషన్ కార్డు కావచ్చు, కార్డు లేకుండా వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో అయితే ఇంటింటికి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, ఇంటింటికి ఇటు దీనికి సంబంధించిన ఫామ్లు కూడా పంపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం వారికి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా వారికి అక్కడనే క్లియర్ చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికైతే పెద్ద ఎత్తున అక్కడ అప్లికేషన్ ఫామ్లు మాత్రం తీసుకువెళ్ళిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఆ రేషన్ కార్డు లేకున్నప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా ఇటు అధికారులు రేషన్ కార్డు లేకున్నప్పటికీ కూడా దరఖాస్తులో అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రాజకీయ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.